నమస్తే, నేను జ్యోత్స్నా ఈమని. భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్య యోగంలో 17వ శ్లోకము. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. సో భగవానుడు కంటిన్యూ చేస్తున్నారు అర్జునుడికి చెప్పడం తన ఉపదేశాన్ని. ఏమంటున్నారు ఇక్కడ? అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం. సో అర్జున తెలుసుకో, సత్వస్తువైన ఆత్మ ఏన సర్వమిదం తతం సర్వదా వ్యాపించి ఉంది. అది అవినాశి, అది నాశరహితమైనది. అది ఎప్పుడూ ఉంటుంది, నాశరహితమైనది. సో అటువంటి నాశరహితమైన ఆత్మను వినాశం అవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి, ఎవ్వరూ కూడా నాశనం చెయ్యలేరు. ఈ విషయాన్ని తెలుసుకో అర్జున అని చెప్తున్నారు. అంటే అర్జున, ఆత్మ అనేది సత్వస్తువు, అది ఎప్పటికీ ఉంటుంది, అది నాశరహితమైనది, ఎవరూ దాన్ని నాశనం చేయలేరు అని ఇక్కడ ఆత్మ యొక్క పర్మనెన్సీని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు పరమాత్మ. క్లీన్ కృష్ణాయ నమః. పాంచజన్యం అకాడమీ నిర్వహించే ఎస్ఎల్పి, బీవైసి, జిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, వాటి అర్థాలు నేర్పించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9866434528.